హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈరోజు నేను ఒక మంచి మల్టీమీటర్ గురించి చెప్పబోతున్నాను. సో ఇది మనకి థెర్మిస్టో నుంచి వచ్చింది బ్రాండ్. సో చాలా బాగుంది. నేను ఆల్రెడీ క్లాంప్ మీటర్ కూడా వాడుతున్నాను. సో అందుకోసం చెప్పి మల్టీమీటర్ కూడా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేవన్నీ మల్టీమీటర్స్ అనేవి మంచి డిజిటల్గా అడ్వాన్స్డ్గా ఉంటున్నాయి. మనకి టెస్టర్ కూడా అవసరం లేదు. ఈ మల్టీమీటర్ ఇందులో కొన్ని ఫీచర్స్ అనేవి నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది మనకి ఎన్సీవీ డిటెక్టర్ అనమాట. ఇది మనకి ఫ్లాష్ కూడా ఇచ్చాడు. ఒకసారి నేను మీకు ఆన్ చేసి చూపిస్తాను. సో చూసారు కదా. సో దీన్ని గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ఇది బ్యాక్ లైటింగ్ అంటే డిస్ప్లే లైట్ లాగా కూడా ఉపయోగపడుతుంది. అలాగే మనకి ఫ్లాష్ లైటింగ్ కూడా ఫ్లాష్ కూడా చాలా బాగా వస్తుంది. సో నైట్ టైం అయితే మనకి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది. సో దీన్ని మళ్ళీ గట్టిగా ప్రెస్ చేస్తే అయిపోతుంది అనమాట. సో ఇంకా ఇందులో మనకి చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మనకి ఇవి ట్రాన్సిస్టర్స్ని చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చాడు మనకి. అలాగే మనకి ఇది ఎన్సీవీ అనమాట. వైర్లో లైవ్ వైరా లేకపోతే నార్మల్ వైరా, అందులో కరెంట్ ఉందా లేదా, పాస్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇది ఇచ్చారనమాట. సో ఇది మన అందరికీ తెలిసి వోల్టేజ్ చెకింగ్ కోసం అనమాట. సో 200 volts, 600 volts, ఇవి యాంపరేజ్ అనమాట. దీనికి సంబంధించింది యాంప్స్. ఇది 10 amps. ఇది మైక్రోఫెరడ్. హెచ్ఎఫ్ఈ అంటే మైక్రోఫెరడ్ అనమాట. ఓకేనా, మైక్రోఫెరడ్. ఇది కంటిన్యూటీ డయోడ్ మోడ్లో చెక్ చేసుకోవడానికి. ఓకేనా, ఒకసారి దీన్ని చెక్ చేద్దాం. సౌండ్ ఎలా వస్తుందో చూద్దాం. సౌండ్ కూడా బాగానే వస్తుంది, చూసారు కదా. ఇంకొకటి ఇందులో మనకి ఇది రెసిస్టెన్సెస్ ఇవి చెక్ చేసుకోవడానికి. 2K ohms, 200 ohms, 2 mega ohms, 20 mega ohms. ఇది మళ్ళీ డీసీ వోల్ట్స్ అనమాట. 200 millivolts, 2 milliohms, 20 milliohms, 200 millivolts, 800 millivolts. ఇది చెక్ చేసుకోవడానికి ఇలా ఇచ్చాడు అనమాట. ఓకేనా, ఇది బాగుంది. ఇది మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా. సో దీన్ని ఒకసారి మనం లైవ్ టెస్ట్ అయితే చేద్దాం, చూద్దాం ఒకసారి. ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని లైవ్ టెస్ట్ చేద్దాం. పవర్ ఉందో లేదో ఎన్సీవీ మోడ్లో పెట్టి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇక్కడ మీరు చూస్తే నేను ఎన్సీవీ మోడ్లో పెట్టాను. సో పవర్ అనేది ఇందులో ఈ స్విచ్ ఆన్ చేశాను కాబట్టి పవర్ అనేది ఫ్లో అవుతుంది. ఇప్పుడు చూశారు కదా, సెన్సార్ యాక్టివేట్ మనకి బజ్జర్ సౌండ్ అనేది రాలేదు. సో ఇప్పుడు నేను దీన్ని సౌండ్ ఆన్ చేస్తాను, చూడండి. చూసారు కదా, ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. సో దాంతోపాటు మనకి ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మీరు తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అనమాట. ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.